ఆనాడు రాముడు ఈ కృతయుగంలో తన సీతాదేవిని విగ్రహం చేసి ఆయన యజ్ఞం చేశారు. కాబట్టి అక్కడి నుంచి ఆ విగ్రహాలు ఆరంభమైనాయి, ఈ యుగం వరకు కూడా నడుస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ జరగాలంటే మన వాళ్ళు భావాన్ని కాపాడాలంటే ముందు శ్రీకృష్ణ పరమాత్ముడి గీతలో ఒక మాట ఏం చెప్పాడంటే, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పాడు. మన భారతంలోనూ ధర్మం అనేది ఉంది, అది యథార్థంగా ఉండాలి, దానికి మన సాటు ఉంటే పనికిరాదు. కాబట్టి అటువంటి ధర్మం మన మానవాళ్ళు ఆచరిస్తే తప్పకుండా ఆనాడు కాదు ఈనాడు కాదు ఈనాడైనా భగవంతుడు ఉన్నాడని ప్రహ్లాదుడు కూడా నిరూపించాడు. ఇందుకలడు అందులేడని సందేహం వలదు, ఎందంద వెతికిన అందంది కలడు అన్న మాట నేను గుర్తు చేసుకొని కొన్నాళ్ళు నేను తపస్సు చేసి ఈ నిత్యదయ నామస్వర్ణ నామాలు ఆ భగవంతుడు నాకు